స్టీవ్ జాబ్స్ స్టాన్ఫోర్డ్ ప్రసంగం తెలుగు అనువాదం. ఈరోజు ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకదాని నుండి మీరు పట్టాభిషేకం పొందుతున్న ఈ వేడుకలో మీతో కలిసి ఉండటం నాకు గౌరవంగా ఉంది. నిజం చెప్పాలంటే నేను కాలేజీ నుంచి ఎప్పుడూ పట్టా పొందలేదు. అందువల్ల ఇది నేను కాలేజీ పట్టాభిషేకానికి వచ్చిన అత్యంత సమీప అనుభవం. ఈరోజు నేను మీకు నా జీవితంలోని 3 కథలు చెప్పాలనుకుంటున్నాను. అంతే, పెద్ద విషయమేమీ కాదు, కేవలం 3 కథలు. మొదటి కథ డాట్స్ను కలపటం. నేను రీడ్ కాలేజీలో చేరిన 6 నెలల తర్వాత చదువు వదిలేశాను. కానీ పూర్తిగా వెళ్ళిపోకుండా దాదాపు 18 నెలలు డ్రాపిన్గా అక్కడే కొనసాగాను. అప్పుడు ప్రశ్న వస్తుంది, నేను ఎందుకు చదువు వదిలేశాను? ఈ విషయం నా పుట్టుకు ముందే ప్రారంభమైంది. నాకు జన్మనిచ్చిన తల్లి ఒక యువ అవివాహిత గ్రాడ్యుయేట్ విద్యార్థిని, మరియు ఆమె నన్ను దత్తత ఇవ్వాలని నిర్ణయించింది. ఆమె నన్ను తప్పనిసరిగా కాలేజీ చదివిన దంపతులే దత్తత తీసుకోవాలని బలంగా కోరుకుంది. అందువల్ల ఒక న్యాయవాది మరియు అతని భార్య నన్ను దత్తత తీసుకోవాలని నిర్ణయించబడ్డారు. కానీ నేను పుట్టబోయే సమయానికి వారు చివరి నిమిషంలో అమ్మాయి కావాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల వేచి ఉన్న జాబితాలో ఉన్న నా తల్లిదండ్రులకు రాత్రి మధ్యలో కాలు వచ్చింది. మాకు అనుకోకుండా ఒక అబ్బాయి పుట్టాడు, మీరు అతన్ని తీసుకుంటారా? వారు వెంటనే అంగీకరించారు. తర్వాత నాకు జన్మనిచ్చిన తల్లి తెలుసుకుంది, నా దత్తత తల్లిదండ్రులు కాలేజీ చదవలేదు, నా తండ్రి హై స్కూల్ కూడా పూర్తి చేయలేదు అని. అందువల్ల ఆమె దత్తత పత్రాలపై సంతకం చేయడానికి మొదట నిరాకరించింది. కానీ కొన్ని నెలల తర్వాత మేము అతన్ని తప్పకుండా కాలేజీకి పంపుతాము అని నా తల్లిదండ్రులు హామీ ఇచ్చినప్పుడు ఆమె అంగీకరించింది. 17 సంవత్సరాల తర్వాత నేను కాలేజీకి వెళ్ళాను. కానీ నేను అమాయకంగా చాలా ఖరీదైన కాలేజీని ఎంచుకున్నాను. నా కార్మిక వర్గ తల్లిదండ్రుల జీవిత పొదుపులన్నీ నా కాలేజీ ఫీజులపై ఖర్చు అవుతున్నాయి. 6 నెలల తర్వాత నాకు దానిలో విలువ కనిపించలేదు. నేను నా జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నానో తెలియదు. కాలేజీ నాకు ఎలా సహాయపడుతుందో కూడా అర్థం కాలేదు. అయినా నేను నా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బును ఖర్చు చేస్తున్నాను. అందువల్ల నేను కాలేజీ వదిలేయాలని నిర్ణయించుకున్నాను మరియు అన్నీ బాగానే జరుగుతాయని నమ్మాను. ఆ సమయంలో అది చాలా భయంకరంగా అనిపించింది. కానీ ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు అది నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటి. నేను చదువు వదిలిన వెంటనే నాకు అవసరం లేని తరగతులకు హాజరు అవ్వటం ఆపి నాకు ఆసక్తి ఉన్న తరగతులకు హాజరు కావటం ప్రారంభించాను. ఇదంత సులభం కాదు. నాకు డార్మిటరీ గది లేదు. స్నేహితుల గదుల్లో నేలపై నిద్రపోయేవాడిని. కోక్ బాటిల్ను తిరిగి ఇచ్చి 5 సెంట్లు సంపాదించి ఆహారం కొనేవాడిని. ప్రతి ఆదివారం రాత్రి 7 మైళ్ళు నడిచి హరే కృష్ణ మందిరానికి వెళ్ళి ఒక మంచి భోజనం చేసేవాడిని. నేను అనుసరించిన దాంట్లో చాలా భాగం తర్వాత అమూల్యంగా మారింది. రీడ్ కాలేజ్ అప్పట్లో దేశంలోనే ఉత్తమ కాలిగ్రఫీ బోధనను అందించింది. క్యాంపస్ అంతటా ప్రతి పోస్టర్, ప్రతి లేబుల్ అందంగా చేతితో రాసిన కాలిగ్రఫీతో ఉండేది. నేను చదువు వదిలినందున సాధారణ తరగతులకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. కాబట్టి నేను కాలిగ్రఫీ తరగతిని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అక్కడ నేను సెరిఫ్ మరియు సాన్స్ సెరిఫ్ టైప్ ఫేస్లు, అక్షరాల మధ్య ఖాళీలు, వాటి టైపోగ్రఫీని అందంగా చేసే అంశాలు నేర్చుకున్నాను. ఇది అందమైనది, చారిత్రకంగా సమృద్ధిగా ఉన్నది, కళాత్మకంగా సూక్ష్మమైనది, శాస్త్రం పూర్తిగా పట్టుకోలేని ఒక అందం. అది నాకు ఆకర్షణీయంగా అనిపించింది. అప్పుడు ఇందులో ఏది నా జీవితంలో ప్రాయోగిక ఉపయోగం ఉంటుందని నేను ఊహించలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత మేము మొదటి మ్యాకింటోష్ కంప్యూటర్ను రూపకల్పన చేస్తున్నప్పుడు అది అన్నీ నాకు తిరిగి గుర్తుకొచ్చింది. మేము ఒక అందమైన టైపోగ్రఫీని మ్యాక్లో నిర్మించాము. అది అందమైన టైపోగ్రఫీ కలిగిన మొదటి కంప్యూటర్ అయింది. నేను కాలేజీని వదిలేయకపోయి ఉంటే నేను ఆ కాలిగ్రఫీ తరగతిని ఎప్పుడూ తీసుకునేవాడిని కాదు. అలా అయితే వ్యక్తిగత కంప్యూటర్లో బహుశా అందమైన
టైపోగ్రఫీ ఉండేది కాదు, మరియు విండోస్ కూడా మ్యాక్ను కాపీ చేసినందున ఏ కంప్యూటర్లోనూ అది ఉండకపోవచ్చు. మీరు ముందుకు చూస్తూ డాట్స్ని కలపలేరు, మీరు వాటిని వెనక్కి చూసినప్పుడు మాత్రమే కలపగలరు. కాబట్టి మీరు ఏదో ఒక దాన్ని నమ్మాలి. మీ అంతర్గత స్వరం, విధి, జీవితం, కర్మ ఏదైనా సరే. ఈ విధానం నాకు ఎప్పుడూ ముందుకు నడిపించింది మరియు నా జీవితంలో అన్ని తేడాలను తీసుకువచ్చింది. నా రెండవ కథ ప్రేమ మరియు నష్టం గురించి. నేను అదృష్టవంతుణ్ణి. నేను చిన్న వయసులోనే నాకు ఇష్టమైన పని కనుగొన్నాను. నేను మరియు ఓజు కలిసి నా తల్లిదండ్రుల గ్యారేజ్లో నేను 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యాపిల్ను ప్రారంభించాము. మేము కష్టపడి పనిచేశాము మరియు 10 సంవత్సరాల్లో యాపిల్ 2 వ్యక్తులతో ప్రారంభమై ఒక చిన్న సంస్థ నుంచి $2 బిలియన్ల విలువైన మరియు 4,000 మంది పైగా ఉద్యోగులు ఉన్న ఒక సంస్థగా ఎదిగింది. మేము మా అత్యుత్తమ సృష్టి మ్యాకింటోష్ను విడుదల చేశాము. అది కేవలం 1 సంవత్సరం ముందు జరిగింది మరియు నేను 30 సంవత్సరాల వయసులో ఉన్నాను. అప్పుడే నన్ను యాపిల్ నుంచి తొలగించారు. మీరు ప్రారంభించిన సంస్థ నుండి ఎలా తొలగించబడతారు? సంస్థ పెరుగుతున్న కొద్దీ మేము ఒక ప్రతిభావంతులైన వ్యక్తిని సంస్థతో నాతో కలిసి పని నడిపించడానికి నియమించాము. మొదటి సంవత్సరం అన్నీ బాగానే జరిగాయి, కానీ తర్వాత సంస్థ భవిష్యత్తుపై మా దృష్టికోణాలు భిన్నంగా మారాయి మరియు చివరకు మేము విభేదించాము. అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అతని పక్షం పట్టింది. అందువల్ల నేను 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బయటికి వచ్చాను మరియు అది చాలా పబ్లిక్గా జరిగింది. నా సంపూర్ణ వయోజన జీవితానికి కేంద్రంగా ఉన్నది ఒక్కసారిగా పోయింది మరియు అది నాశనకరంగా అనిపించింది. కొన్ని నెలల పాటు ఏమి చేయాలో నిజంగా తెలియలేదు. నేను పూర్వతరం వ్యాపారవేత్తలను నిరాశపరిచినట్టు అనిపించింది. డేవిడ్ ప్యాకార్డ్ మరియు బాబ్ నోయిస్ వంటి వారిని. నేను వారి నుండి వచ్చిన బాధ్యతను సరిగా నిర్వహించలేకపోయానని అనిపించింది. నేను డేవిడ్ ప్యాకార్డ్ మరియు బాబ్ నోయిస్ను కలిసి క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించాను. నేను ఒక చాలా స్పష్టమైన బహిరంగంగా వైఫల్యాన్ని చూశాను మరియు నేను సిలికాన్ వ్యాలీ నుంచి పారిపోవాలని కూడా ఆలోచించాను. కానీ నెమ్మదిగా నాకు ఒక విషయం స్పష్టమైంది. నేను చేసిన పనిని ప్రేమిస్తున్నాను. అందువల్ల నేను మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాను. యాపిల్ నుంచి తొలగించబడటం నా జీవితంలో జరిగిన ఉత్తమ విషయాల్లో ఒకటి. విజయవంతుడిగా ఉండే భారాన్ని మళ్ళీ ప్రారంభించే తేలికపాటు భర్తీ చేసింది. అన్నీ గురించి పూర్తిగా నిశ్చయంగా ఉండే స్థితిని మళ్ళీ ప్రారంభించే సమయంలో ఉండే అనిశ్చితి భర్తీ చేసింది. నేను ప్రతి విషయమై తక్కువ నిశ్చయంతో ఉన్నాను మరియు అదే నాకు అత్యంత సృజనాత్మక కాలంలోకి ప్రవేశించే స్వేచ్ఛనిచ్చింది. తదుపరి 5 సంవత్సరాల్లో నేను నెక్స్ట్ అనే సంస్థను ప్రారంభించాను. పిక్సార్ అనే మరో సంస్థను ప్రారంభించాను మరియు నేను ఒక అద్భుతమైన మహిళను కలిశాను. నేను ఆమెతో ప్రేమలో పడ్డాను. ఆ మహిళ తర్వాత నా భార్య అయింది. పిక్సార్ ప్రపంచంలో మొదట కంప్యూటర్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ టాయ్ స్టోరీని రూపొందించింది మరియు ప్రస్తుతం అది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన యానిమేషన్ స్టూడియోగా ఉంది. ఒక ఆశ్చర్యకరమైన పరిణామంలో యాపిల్ సంస్థ నెక్స్ట్ను కొనుగోలు చేసింది. అందువల్ల నేను మళ్ళీ యాపిల్కి తిరిగి వచ్చాను. మేము నెక్స్ట్లో అభివృద్ధి చేసిన సాంకేతికత యాపిల్ యొక్క ప్రస్తుత పునరుద్ధరణకు కేంద్రంగా మారింది మరియు లారెన్స్ నేను కలిసి ఒక అద్భుతమైన కుటుంబాన్ని నిర్మించాము. నేను యాపిల్ నుంచి తొలగించబడకపోయి ఉంటే ఇవి ఏమీ జరిగేవి కావు అని నేను నమ్ముతున్నాను. అది చేదుగా అనిపించే ఔషధం, కానీ రోగికి అవసరమైనదే అని నేను భావిస్తున్నాను. కొన్నిసార్లు జీవితం మీ తలపై ఇటుకతో కొడుతుంది. అప్పుడు మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు. నేను నన్ను కొనసాగించడానికి కారణం నేను చేసిన పనిని ప్రేమించడం మాత్రమే. మీరు కూడా మీరు ప్రేమించే పనిని కనుగొనాలి. అది మీ పనికైనా మీ జీవిత భాగస్వామికైనా వర్తిస్తుంది. మీ పని మీ జీవితంలో ఒక పెద్ద భాగాన్ని ఆక్రమిస్తుంది మరియు నిజంగా సంతృప్తి చెందడానికి ఒకే మార్గం మీరు గొప్ప పని అని నమ్మే పనిని చేయటం మరియు గొప్ప పని చేయడానికి ఒకే మార్గం మీరు చేసే పనిని ప్రేమించటం. మీరు ఇంకా దాన్ని కనుగొనకపోతే వెతకటం కొనసాగించండి, తృప్తి పడకండి. హృదయానికి సంబంధించిన అన్ని విషయాల మాదిరిగా మీరు దాన్ని కనుగొన్నప్పుడు మీకు తెలుస్తుంది మరియు ఏ మంచి సంబంధం లాగా
సంవత్సరాలు గడిచే కొద్దీ అది మరింత మెరుగుపడుతుంది. కాబట్టి మీరు దాన్ని కనుగొనే వరకు వెతకడం ఆపకండి, తృప్తి చెందకండి. నా మూడవ కథ మరణం గురించి. నేను 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక వాక్యం చదివాను. మీరు ప్రతిరోజును మీ జీవితంలో చివరి రోజుగా జీవిస్తే ఒకరోజు మీరు ఖచ్చితంగా సరైన వారు అవుతారు. అది నాపై ఒక ముద్ర వేసింది. మరియు అప్పటి నుంచి గత 33 సంవత్సరాలుగా ప్రతి ఉదయం నేను అద్దంలో చూసుకొని నన్ను నేను అడుగుతున్నాను, ఈ రోజు నా జీవితంలో చివరి రోజు అయితే నేను ఈ రోజు చేయబోయే పనిని నిజంగా చేయాలనుకుంటానా? మరియు చాలా రోజులు వరుసగా సమాధానం లేదు అని వస్తే నాకు ఏదో మార్పు అవసరం ఉందని తెలుసుకుంటాను. నేను త్వరలో చనిపోతానని గుర్తుంచుకోవటం జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించిన అత్యంత ముఖ్యమైన సాధనం. ఎందుకంటే దాదాపు ప్రతిదీ, బయటి అంచనాలు, గర్వం, అవమాన భయం, వైఫల్య భయం, మరణం ముందు కరిగిపోతాయి. నిజంగా ముఖ్యమైనవి మాత్రమే మిగులుతాయి. మీరు చనిపోతారని గుర్తుంచుకోవటం మీరు కోల్పోవడానికి ఏదో ఉందనే ఉచ్చులో పడకుండా ఉండటానికి నాకు తెలిసిన ఉత్తమ మార్గం. మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారు. మీ హృదయాన్ని అనుసరించడానికి కారణం మీ హృదయాన్ని అనుసరించకూడదనే కారణం లేదు. సుమారు 1 సంవత్సరం క్రితం నాకు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. ఉదయం 7:30 నాకు ఒక స్కాన్ జరిగింది మరియు అది నా ప్యాంక్రియాస్లో ఒక ట్యూమర్ను స్పష్టంగా చూపించింది. నాకు ప్యాంక్రియాస్ ఏమిటో కూడా తెలియదు. నాకు డాక్టర్లు చెప్పారు, ఇది దాదాపుగా ఖచ్చితంగా నయం కాని ఒక రకమైన క్యాన్సర్ మరియు నేను 3 నుండి 6 నెలలు మాత్రమే జీవించగలను. నా డాక్టర్ నా ఇంటికి వెళ్ళి నా వ్యవహారాలను సర్దుకోమని చెప్పారు. ఇది మరణానికి సిద్ధం అవ్వండి అనే మాటకు వైద్యుల కోడ్. సాయంత్రం నాకు బయాప్సీ జరిగింది. వారు నా గొంతు ద్వారా ఒక ఎండోస్కోప్ను లోపలికి పంపి కడుపు గుండా, పేగుల గుండా వెళ్ళి నా ప్యాంక్రియాస్లో సూదితో కణాలు తీసుకున్నారు. నేను మత్తులో ఉన్నాను. నా భార్య అక్కడే ఉంది. ఆమె తర్వాత నాకు చెప్పింది, డాక్టర్లు మైక్రోస్కోప్లో కణాలను చూసిన వెంటనే వారు ఏడవటం ప్రారంభించారు. ఎందుకంటే అది శస్త్రచికిత్స ద్వారా నయం చేయగలిగిన అరుదైన క్యాన్సర్. నేను శస్త్రచికిత్స చేయించుకున్నాను. ఇప్పుడు బాగున్నాను. మరణం జీవితం యొక్క అత్యంత గొప్ప ఆవిష్కరణ. ఇది జీవితానికి మార్పుకి నాంది పలుకుతుంది. ఇది పాతదాన్ని తొలగించి కొత్తదానికి మార్గం చేస్తుంది. ప్రస్తుతం కొత్తది మీరు, కానీ ఒకరోజు మీరు పాతవారిగా మారి తొలగించబడతారు. మీ సమయం పరిమితమైనది, కాబట్టి దాన్ని ఇతరుల జీవితాన్ని జీవిస్తూ వృధా చేయకండి. డోగ్మాలో చిక్కుకోకండి. ఇతరుల ఆలోచనలతో జీవించవద్దు. ఇతరుల అభిప్రాయాల శబ్దం మీ అంతర్గత స్వరాన్ని ముంచివేయనివ్వకండి. మరియు అత్యంత ముఖ్యంగా మీ హృదయం, మీ అంతర్గత జ్ఞానాన్ని అనుసరించే ధైర్యం కలిగి ఉండండి. ఇవి ఇప్పటికే మీరు నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకుంటాయి. మిగతా ప్రతిదీ ద్వితీయమైనది. నేను యువకుడుగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన పత్రిక ఉండేది, హోల్ ఎర్త్ కెటలాగ్. దాన్ని స్టీవర్ట్ బ్రాండ్ రూపొందించారు. అది నా తరం యొక్క బైబిల్లో ఒకటి. అది 1960లో చివరిలో ప్రచురించబడింది. వ్యక్తిగత కంప్యూటర్లు మరియు డెస్క్టాప్లు పబ్లిషింగ్ ముందే. కాబట్టి అది టైప్ రైటర్లు, కత్తెరలు, పోలరాయిడ్ కెమెరాలతో తయారు చేయబడింది. అది ఒక రకంగా కాగితం మీద ఉన్న గూగుల్ లాంటిది. గూగుల్కి 35 సంవత్సరాల ముందు. అది ఆదర్శవంతమైనది మరియు గొప్ప ఆలోచనతో నిండి ఉండేది. వారు ఒక చివరి సంచికను ప్రచురించారు. ఆ చివరి సంచిక వెనుక కవర్పై తెల్లవారుజామున ఒక గ్రామీణ రహదారి ఫోటో ఉంది. దాని కింద ఈ మాటలు ఉన్నాయి, స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. అది వారి వీడ్కోలు సందేశం. స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. నేను ఎప్పుడూ నాకు ఇదే కోరుకున్నాను. ఇప్పుడు మీరు పట్టా పొందుతున్న సమయంలో నేను మీకు అదే చెబుతున్నాను. స్టే హంగ్రీ, స్టే ఫూలిష్.